ముసుగులో గుర్తున్నట్టు నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబాయ్లో నువ్వు వెళ్తుంటాను, నేను లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు గట్టిగా ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చి నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తక్కువ నేను ఇదే తిరుపతి బ్రహ్మణుడు పవన్ ఇంటికి పోతాను నేరుగా. సీరియస్గా పోతాను, నా కూతురు మీద చెప్పు ఇంటికి వెళ్తాను. అప్పుడు నా వయసు నచ్చింది. అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు, అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాలా కూడా మగవాళ్ళు గారు అని చెప్పి చెప్పు చూడకుండా చెప్పు విన్నా చెప్పు. ఆకలి కాదు, ఎవరో సాయిబాబు బిర్యానీ బీచ్ మాట్లాడుతున్నా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పాను కదా, నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను, నా వీక్నెస్. అమ్మాయిల వీక్నెస్ ఉంది. వినోద్ నేను చేస్తా, 10 నిమిషాలు వినోద్, కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తా. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను, అలా కాదు. కానీ పర్లమెంట్కి నీతో ఉన్నాను, 5 సంవత్సరాలు లేదు నీతో ఉన్నాను. ఇంత పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? ఇదిలే, ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో. నేను అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. ఇంతకన్నా ఒకటి మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా, లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను నీ డబ్బులు 1 రూపాయలు మేలు, నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పా. ఎలక్షన్ 1 కోటి సీట్ ఇస్తాడు. ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 2 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను వస్తాయి డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. అవి 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటా చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నది, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్. ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకు షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ చూడండి, ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు ఏం చేస్తాను. ఇంక నువ్వు మారంటే మారను. నాకు అమ్మాయి పిచ్చి ఉంది, నాకు రోజుగా అమ్మాయి కావాలి. అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నేను కాదని చెప్పట్లా. నీకు నేను ఇష్టం నాకు తెలుసు, నేనంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరూ ప్రేమిస్తుంటాను. ఇప్పుడు సినిమాలో 6 నెలల సినిమాలాగా పీరియడ్ 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు, సంవత్సరం ఒకరు, కొద్దిగా ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నా గురించి తెలిసిన కొంతమంది ఉంటారు, నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా? అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్గా, నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయత సేమ్ ఉంటుంది. బాగా చెప్పిందే చేస్తా, బ్లాక్ మెయిల్ చేయను. ఎందుకు చేయడం? నేను దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చేయను, నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో, అంత ఇస్తానని చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేశానా చెప్పు? నేనేమేం చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు, నేను లేదు చెప్పట్లే. నేను ఉన్నాను బాగానే. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను కొన్ని పరిస్థితుల్లో బాగున్నప్పుడు నేను ఇది చెప్పా, ప్లీజ్ జనవరి 15 దాకా ఆగు ఉంది. ఆగమన్నా చెప్పాను కరెక్ట్ చెప్పు. చెప్పానా లేదా? 15 దాకా ఆగు అని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేసా. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడు. బాబాయ్ ఆపిల్ బాబాయ్ చెప్తుంది, చెప్పాను లేదు నీకు?
15 దాకా ఆగండి. దానివల్ల కొట్టావు, రక్తం చూసావు. నేను ఎందుకు బ్రో దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసినప్పుడు మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయాలి? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారా? దిగజారి తాపలి నువ్వు ఫోన్ చేసి ఆపలి నీకు ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? బై అంత రియాక్ట్ ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్నా కాబట్టి కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసం ఉన్నప్పుడు చేసిన వీడు ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, బుద్ధ బగలు తగ్గడం వాళ్ళ ముగ్గురిని. అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నది. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయాను. రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా. ముసుగులో గుర్తున్నట్టు నేను మారను, నా క్యారెక్టర్ అంతే. రేపు ఆ పిల్లలు నువ్వు వెళ్తుంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాయి. నేను నాకు ఏజ్ ఎవరు గట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే. నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మందిని మార్చావు తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మందిని మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నా నేను ఇదే తిరుపతి బ్రహ్మణుడు పవన్ ఇంటికి పోతాను నేరుగా. సీరియస్గా పోతాను. నా కూతురు మీద చెప్పు, ఇంటికి వెళ్తాను. అప్పుడు నా 5 lakhs అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు. అని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాలా మగవాళ్ళు గారు అని చెప్పు. చూడలేకపోయినా చెప్పు. ఆకలి ఎవరో సాయిబాబు బిర్యానీ బీచ్ మాట్లాడుతున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పాను కదా, నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు, నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, అమ్మాయిల వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తా 10 నిమిషాలు. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తా. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను, 5 సంవత్సరాలు లేదు నీతో ఉన్నాను. నీతో పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? ఇదిలే, ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోని. అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. ఇంతకన్నా ఒక మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా. లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను నీ డబ్బులు ₹1 మీరు నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు. ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 2 ల్యాండ్ ఏదో ప్లాన్ చేసుకుని నేను వస్తాడు, డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నది, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్. ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్ ఇచ్చుకు షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ చూడండి, ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. నీకు నువ్వు మారంటే మారు. నాకు అమ్మాయి పిచ్చి ఉంది. నాకు రోజు ఒక అమ్మాయి కావాలి, అదే సినిమా లాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నీకు అది చెప్పట్లా. నీకు అంటే ఇష్టం నాకు తెలుసు, నేనంటే ప్రాణం నీకు తెలుసు.
కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరూ ప్రేమిస్తుంటారు ఇప్పుడు సినిమాలో, ఆనంద్ సినిమాలాగా పీరియడ్ 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు, సంవత్సరం ఒకరు, కుదరరు, ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నా గురించి తెలిసిన కొంతమంది ఉంటారు, నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా, అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్గా, నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయత సేమ్ ఉంటుంది బాగా. నేను చెప్పిందే చేస్తా, బ్లాక్ మెయిల్ చేయను. ఎందుకు చేయడం? నేను దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం, నేనేం చేయను, నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో, అంత ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేశానా చెప్పు? నేనేమేం చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు, నేను లేదు చెప్పట్లే. నేను ఉన్నాను బాగానే, కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను ఇది చెప్పా, ప్లీజ్ జనవరి 15 దాకా ఆగు అని. ఆగమన్నా చెప్పాను కరెక్ట్ చెప్పు, చెప్పానా లేదా? 15 దాకా ఆగు అని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేసా, 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను, మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడను, అబ్బాయి ఆపిల్ బాబాయ్ చెప్తుంది, చెప్పాను లేదు నీకు? చెప్పు, 15 దాకా ఆగ. దానివల్ల కొట్టావు, రక్తం చూసి. నేను ఎందుకు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు, దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసి అంటున్నా. అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయాలి? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి తాపలి, నువ్వు ఫోన్ చేసి ఆపలి, నీకు ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? బై అంత రియాక్ట్? ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కాబట్టి కామ్ అయిపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసం ఉన్నప్పుడు చేసిన చూడు, ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, బుద్ధ బదలు లెగ్గడం వాళ్ళ ముగ్గురిని, అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు. నేను నీకు దగ్గర విశ్వాసఘాతకుడుగా కామ్ అయిపోయాను. రెండే మాట వచ్చి, మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్, మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన అలా బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా. ఏమో